గత ప్రభుత్వంలో ఏదైతే అరాచకాలు, భూదందాలు, గొడవలు, ఘర్షణలు జరిగినాయో అవన్నీ కూడా సమసిపోయి ఒక శాంతియుతమైన పరిపాలన 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. దాన్ని మళ్ళీ ప్రజల దృష్టిని మళ్లించి గొడవలు చేసి ఇవన్నీ చేయాలని పైనుంచి ఇన్స్ట్రక్షన్స్. అందుకే ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఎక్కడ ఘర్షణలు జరిగినా ప్రభుత్వం ఊరుకోదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో ఇటువంటి అరాచక శక్తుల మీద పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎంఐఎం ఆలీ అనే వ్యక్తి విదేశాల్లో ఉన్నాడు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో, సెల్ ఫోన్లలో ఇవన్నీ పంపించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ పోలీసు వాళ్ళు చెప్పారు, అతను విదేశాల్లో ఉంటాడు, ఇండియాకు వస్తే జైలుకు పోతాడని. ఇటువంటి వ్యక్తుల మీద పీడీ యాక్ట్ పెట్టాల. రాష్ట్రం కాదు, దేశ బహిష్కరణ చేయాలి వీళ్ళను. ఇంత శాంతియుతమైన కడప, ప్రశాంతమైన కడప మొదటిసారి ఇటువంటి మత ఘర్షణలు జరిగినాయంటే దీనికి కారణం పక్కా వైసీపీనే. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నేను అడుగుతున్నా, అల్మాస్పేటకు పేరు ఎందుకు పెట్టుకోలేకపోయినారు? ఎందుకు పెట్టలే వాళ్ళు? 5 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇప్పుడే అర్జెంట్ వచ్చిందా వాళ్ళకు? అత్యవసరమా రాత్రికి రాత్రికి పేరు పెట్టేసేయాలనా? ఆ పేరు పెట్టేదానికి సరైన సమయం, సరైన పద్ధతి, సరైన వ్యక్తులు ఎంపిక చేస్తాం. దానికి అర్హత ఉన్న వ్యక్తుల్ని ఎంపిక చేస్తాం. ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు డిమాండ్లు చేసుకుంటే పేర్లు రావు. కడపలో అన్ని పార్టీల వాళ్ళతో వైసీపీ ఎటు రాదు. తొందరలో ఒక పీస్ ర్యాలీ చేస్తాం. ఈ కేసులో, ఈ ఘర్షణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇన్వెస్టిగేషను, వెరిఫికేషన్లు కొనసాగుతూ ఉంటాయి. మొన్న జరిగిన హత్య చూశారు. మొన్న జరిగిన హత్య దస్తగిరి. రోజు ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో రోజు ఒక శీర్షిక వస్తూ ఉంది. భూదందాలు,